మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాల పైచిలకు చీరాల నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి కూడా ఒక బలహీన వర్గాల అభ్యర్థి అన్నటువంటి కనీసం కూడా గుర్తుపెట్టుకోకుండా వాళ్ళతో పాటు అనేక రకాలుగా నా ముందు 15 సంవత్సరాలు పాలించినటువంటి ఇద్దరు నాయకులు కూడా దుర్మార్గంగా ఈ యొక్క ఊరిని ఇబ్బంది పెడితే దాని నుంచి ఎలాగా వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చుకోవాలన్న ఆలోచనతోనే పనిచేశాను. మరి ముఖ్యంగా కరణం గలరాం కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నారో ఇతను మరీ దుర్మార్గంగా ఆలోచించాడు. ఇతని యొక్క 40 సంవత్సరాల అనుభవాన్ని పూర్తిగా నా మీదే ప్రయోగించాడు అనటంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఇతనికి 40 సంవత్సరాల అనుభవాన్ని పూర్తిగా చీరాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాల అభ్యర్థినైన నన్ను ఈ ఊళ్ళోకి కూడా రావడానికి వీల్లేదని శాసించడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఇక్కడ నేను మే 5వ తారీఖున 6వ తారీఖు పొద్దున రావాలి. మే 5వ తారీఖున నేను కట్టినటువంటి మొత్తం బ్యానర్లు కానీ జెండాలు కానీ పూర్తిగా చింపించేసి మున్సిపాలిటీ వారి ద్వారా పంపించాడు. అంటే అసలు చీరాల్లో ప్రజాస్వామ్యం ఉందా, మనం తెలుగుదేశం పార్టీలో గెలిచామా అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా పెద్ద ఎత్తున ఇతను అవమానించాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే బీసీ సోదరులందరూ కూడా అర్థం కావాలి. నేను ఒక బీసీగా వచ్చాను, ఎవరిని ఒక్క మాట అనలేదు. నేను ఇన్ని రోజుల పాటు రోజు పోరాటం చేశాను. ప్రతిరోజు ఎవరినో ఒకరిని నా మీద తీసుకురావడం, తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్ని పెట్టడం, లాస్ట్ వరకు కూడా 3వ లిస్టులో నా పేరు వచ్చేదాకా కూడా ఇతని యొక్క ప్రభావం, ఇతనికి ఉన్నటువంటి పలుకుబడిని నా మీద పూర్తిగా వాడాడు. పైపచ్చి వాళ్ళు ఏమంటాడు, నేను మళ్ళా వైసీపీ పార్టీలు గెలిచి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వస్తానంటాడు. ఇతను ఏమాత్రం నీతిపరుడు అంటే ఇతనికి రాజనీతి ఉందా? అందుకే 2 సార్లు మా నాయకుడు ఇతన్ని డైరెక్ట్గా విమర్శించడం జరిగింది. అయినా కూడా ఇతనికి బుద్ధి రాలా. ఇతను వదిలేసి ఇతని కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నాడు. ఈ దొంగ నాటకాలన్నీ కూడా చీరాల ప్రజలు అర్థం చేసుకున్నారు. బలహీన వర్గాలందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా, మీరు కూడా గమనించండి. ఏ రకంగా నన్నే బలవంతుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడని నన్ను అనుకుంటే నన్నే ఇన్ని రకాల ఇబ్బందులు పెడితే ఒక సామాన్యమైన బీసీ ఈ ఊళ్ళో వాళ్ళకి ఎదురు తిరిగి బట్ట కట్టగలడా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి అనేక ప్రాంతాల్లో పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే నేను అన్ని వర్గాల మనోభావాల్ని ఎక్కడా దెబ్బతినకుండా అందరికీ దగ్గరగా ఉంటూ చీరాల నియోజకవర్గంలో ఒక ఆలోచన, ఒక బీసీని గెలిపించాలా అనేటువంటి భావాన్ని తీసుకొచ్చే వరకు గట్టి ప్రయత్నాన్ని చేశాను. నాకైతే ఆ వర్గం లేదు, ఈ వర్గం లేదు, అందరూ ఖచ్చితంగా నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పెద్ద ఎత్తున చీరాల నియోజకవర్గాన్ని గెలిపించడానికి ముందుగా రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినా ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానని చెప్పేసి సభాపూర్వకంగా ధైర్యంగా చెప్తున్నాను.